ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 51వ నామం 51వ నామం, ఆ నామం మహిమ ఫలితం గురించి లలితా ప్రావతారిక అమ్మవారి యొక్క 51వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 51వ నామం గురించి లలితా ప్రావతారిక అమ్మవారి యొక్క 51వ నామం గురించి తెలుసుకుందాం. ఆ నామ మహిమ, ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం సర్వాభరణభూషితాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 51వ నామం. మహారాజ్ఞి అయినటువంటి స్త్రీ 44 రకాల నగలు ధరించి ప్రకాశిస్తుంది. ఈ నగలు ఉన్నటువంటి స్త్రీని ఉత్తమ పుణ్యస్త్రీగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ విషయం లోకానికి తెలియజేయడానికి అమ్మవారు ఈ ఆభరణాలన్నింటినీ కూడా 44 రకాల ఆభరణాలను ధరించి మనకి దర్శనమిస్తుందని మనకి ఉపపురాణమైనటువంటి కాళికా పురాణంలో తెలియజేశారు. అందుకనే అమ్మవారు ఆ 44 నగలని ధరించి ఉత్తమ స్త్రీగా మనకి దర్శనమిస్తుంది అని చెప్పేసి మనకి ఉపపురాణమైనటువంటి కాళికా పురాణంలో తెలియజేశారు. నిజానికి అమ్మవారే జగత్తుకి ఆభరణం. అమ్మవారే ఒక ఆభరణం. ఇంకా ఆవిడకి ఆభరణాలు ఎందుకు? అలాంటివి 44 ఆభరణాలను ధరించి దర్శనమిస్తుంది ఆ తల్లి, ఆ జగన్మాత, ఆ లలితా పరాభటారిక. ఆవిడని దర్శించుకుని మన కోరికలను తెచ్చుకుందాం. కానీ రూపం ధరించి దర్శనం ఇచ్చేప్పుడు మాత్రం ఈ నగలను ధరించడం ద్వారా ఆభరణాలు మహాలక్ష్మి రూపం అని చెప్పేసి లోకానికి తెలియజేయడం కోసం ఆ తల్లి ముఖ్యోద్దేశం. లక్ష్మీ స్వరూపం అని చెప్పేసి లోకానికి అందరికీ తెలియజేయడమే ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం. ముత్తైదువులు ఎలా ఉండాలో తెలియజేయడం కూడా ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. ముత్తైదువులు ఎలా ఉండాలి? నగలతోటి, పసుపు కుంకుమలతోటి, గాజులతోటి పండు ముత్తైదువులాగా చక్కగా చూడగానే నమస్కరించేటట్లుగా ఉండాలి. అది ఎప్పుడైతే ఆభరణాలు ధరించారో దానికి తోడు వాళ్ళకి సౌందర్యం మరింత పెంచుతుంది. ఎంత కష్టపడినా బంగారు నగలు చేయించుకోలేక బాధపడుతున్నవారు, అలాగే నగలు చేయించుకున్నా తరచుగా పోగొట్టుకుంటూ బాధపడేవారు ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం ఉదయం రాత్రి 108 సార్లు జపిస్తే కనుక వాళ్ళు ఆభరణాలు చేయించుకోగలుగుతారు. ఆభరణాలు చేయించుకోలేనటువంటి వాళ్ళు, ఏ రోజు జీవితం ఆ రోజు బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆభరణాలు చేయించుకోవాలంటే కొత్త ఆభరణాలు ధరించాలి. చేయించుకోవాలని కొద్ది కొద్దిగా కూడబెట్టాలి అంటే ఈ అమ్మవారి యొక్క ఈ నామాన్ని ఉదయం సాయంత్రం 108 సార్లు కనుక ప్రతి నిత్యం పఠించినట్లయితే నగలని చేయించుకోగలుగుతారు. అలాగే చేయించుకున్నటువంటి వాటిని పోగొట్టుకోకుండా ఉంటారు. అంటే కొంతమంది దొంగలెత్తుకుపోవడం అని, లేదంటే కనుక డబ్బు అవసరమే అమ్మేయడం అని, ఇలాంటివి జరగకుండా ఉంటాయి.
భరణం అంటే ఏంటంటే ధరించడం. ఆభరణం అనగా అంతటినీ భరించినది అమ్మవారు. భరణం అంటే భరించేది, భరించడం. ఆభరణం అంటే అందరినీ భరించేది ఆ అమ్మవారు. ఈ జగత్తును మొత్తం అంతా కూడా ఆవిడే భరిస్తుంది. అందుకని ఆ అమ్మవారిని మనం మనస వాచ కర్మన నీవే శరణ్యం అని చెప్పేసి కాళ్ళకి పాదాభివందనం చేసుకోవాలి. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే ఈ మంత్రాన్ని జపించే వారికి కూడా ఆ శక్తిని అమ్మవారే ప్రసాదిస్తుంది. కుటుంబాన్ని పోషించలేక బాధపడేటువంటి వాళ్ళు, పెద్ద కుటుంబం, ఆదాయం తక్కువ, కుటుంబాన్ని రోజు గడవడం కష్టమైపోతూ ఉంటుంది కొంతమంది. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు 3 నెలల పాటు జపించినట్లయితే వాళ్ళకి ఆర్థిక సమస్య తీరి కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతారు. అలాగే పిల్లలకి చదువుకు కావాల్సినటువంటి డబ్బు సమకూరక చాలామంది బాధపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద చదువులు, ఆదాయం తక్కువ, కానీ చదివించాలి. చదివిస్తేనే వాళ్ళకి ఉన్నత స్థితి, మనకి మళ్ళీ వాళ్ళు కూడా బాధలు పడకుండా ఉన్నత స్థితి పొందగలుగుతారు అనే ఆశ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే బుధవారం, గురువారం, శుక్రవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 108 సార్లు రోజుకి, రోజు సాయంత్రం టైంలో 108 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళ పిల్లల్ని చక్కగా విద్యావంతుల్ని చేయగలుగుతారు. తిరుగులేనటువంటి సంపద లభిస్తుంది. సంతానం విద్యను పొంది చాలా వాళ్ళు ఉత్తమ స్థితికి రాణిస్తారు. ఇది ఈ 51వ నామం. ఈ నామాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించి ఓం సర్వాభరణభూషితాయై నమః, ఓం సర్వాభరణభూషితాయై నమః మీరు పఠించండి. మీ పిల్లల చేత కూడా పఠించి ఆ అమ్మవారు కృపా కటాక్ష వీక్షణలకి పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.